జనతా కాంగ్రెస్ నేషనల్ పార్టీకి మద్దతిచ్చి రాష్ట్ర పురోభివృద్ధికి అండగా నిలవాలని జనతా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మోహన్ రూపా పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో మంగళవారం మీడియా ముందు పార్టీ నాయకులతో కలిసి మోహన మాట్లాడుతూ తిరుపతి ఎంపీ, చంద్రగిరి ఎమ్మెల్యే స్థానాలకు తమ పార్టీ తరఫున అభ్యర్థులు పోటీ చేస్తారని అన్నారు. వీరిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, సంవత్సరానికి 6 గ్యాస్ సిలిండర్లు, ఏపీకి ప్రత్యేక హోదా, సిపిఎస్ రద్దు, ఆరోగ్యశ్రీ కింద 5 లక్షల వరకు ఉచిత వైద్యం, చదువుకున్న వారందరికీ ఉద్యోగం అవకాశాలు, వితంతువులకు, వికలాంగులకు 6,000 పైన పెన్షన్, ఇలా ఎన్నో విద్య, వైద్య, ఉద్యోగాలకు పెద్దపీట వేస్తామని తెలియజేశారు. ఫస్ట్ టైం ఏపీలో పోటీకి మన ఉమాదేవి గారు చంద్రగిరి కాన్స్టిట్యున్సీ తిరుపతి పార్లమెంట్ నుండి నిలబడడం జరుగుతుంది. మీతోని విన్నపం ఒకటే, ఇప్పుడు మీ అందరికీ తెలిసింది ఏపీలో అరాచకాలుగా డెవలప్మెంట్ ఎంతవరకు జరిగింది, ఇవన్నీ అందరికీ తెలిసిందే. ఇబ్బంది పడేవారు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనకు తెలిసిందే. కాబట్టి ఈ ఒక్క అవకాశం మా ఒక పార్టీకి ఇస్తే మేమందరం సోషల్ వర్కర్స్ నుండి మేము ఒక పొలిటికల్లా మేము ఎంటర్ అయ్యాము. దయచేసి ఉమాదేవికి అందరు సహకరించి గెలిపించాలని నా ఒక మనవి. నేను ఇక్కడ నా పేరు సర్వేందర్, ఇక్కడ ఇన్ఛార్జ్, ఏపీ ఇన్ఛార్జ్, తెలంగాణ ప్రెసిడెంట్. మన ఏపీకి ప్రెసిడెంట్ వచ్చేసి మోహన్ రాజు గారిని ప్రజలు తిరుపతి ఎంపీ అభ్యర్థి, చంద్రగిరి శాసనసభ్య అభ్యర్థిగా ఉమాదేవి గారిని మీరు స్వాగతిస్తూ ఆశీర్వదించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రజలందరికీ మాకు ఒక అవకాశం, మేము అందరం కూడా హ్యూమన్ రైట్స్ నుండి నేరుగా సోషల్ జస్టిస్ నుండి నేరుగా ఇప్పుడే పొలిటికల్ పార్టీలోకి ఎంటర్ అయ్యాము. మేమంతా నూతనమైన వాళ్ళము. మమ్మల్ని ఆశీర్వదించి నూతన చైతన్యానికి మార్గదర్శకులుగా మమ్మల్ని మార్చాలని, మమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉమాదేవి గారికి బీఫామ్ అందించడం అయినది. పార్టీలో ఏ పార్టీ అయినా ఉండి దళితుల నుంచి వచ్చిన పార్టీ కాదు ఇది. మామూలుగా హ్యూమన్ రైట్స్ నుంచి పొలిటికల్ పార్టీలో చేరడం జరిగింది కొత్తగా. దీంట్లో మేము తిరుపతి నెంబర్ ఆఫ్ పార్లమెంటు నియోజకవర్గానికి మా భార్య అయిన ఉమాదేవి గారిని, మలంపల్లి ఉమాదేవి గారిని, మన మీ పేరు సార్ సర్వేంద్ర గారు బీఫార్మ్ సబ్మిట్ చేశారు. ఇప్పుడు మేము మా పార్టీ రావడానికి జనాలతో పోయి అప్పుడప్పుడు ప్రసారం చేసి ఈ పార్టీని గెలిపించుకోవడానికి మా అభ్యర్థికి మేము కృషి చేస్తున్నాం.